సింహాచలం క్షేత్రంలో పెళ్లి మండపాల నిర్వహణ వేలం రద్దు చేయడంతో పాటు అక్రమంగా గుత్తేదారుకు మేలు చేసే నిర్ణయంపై తొలిపావంచ వద్ద సనాతన ధర్మ పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ పూడిపెద్ది శర్మ 3 రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్ష ఈ రోజు బుధవారం సాయంత్రం ఆయనకి నిమ్మరసం ఇచ్చి వారి దీక్షను సింహాచలం దేవస్థానం ఏఈఓ ఆనంద్ కుమార్ విరమింపజేశారు. వారి యొక్క డిమాండ్లు పరిష్కారం దిశగా తీసుకువెళ్తామని ఆయన తెలియజేశారు. అవి మనల్ని అడిగి తీసుకున్నారు ఈవో గారు. అంటే ఈవో గారు ఇక్కడ అందుబాటులో లేని కారణం చేత నేను హాజరు కావాల్సి వచ్చింది. వారి యొక్క డిమాండ్స్ వారు చెప్పారు. ఇవన్నీ కూడా మేము మా అధికారుల దగ్గర పెట్టి తప్పకుండా వారి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ముఖ్యంగా వారు అడుగుతుంది అంటే పేదవాళ్ళు వచ్చేటప్పుడు పెళ్లి చేసుకోవడానికి అనువైనటువంటి కాంట్రాక్ట్స్ వలన జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది. దాన్ని ఎలా అయినా పరిరక్షించాలన్నది వాళ్ళ యొక్క మెయిన్ ప్రధానమైనటువంటి దానికి పేదవాళ్ళకి కళ్యాణ మండపాలు ఏర్పాటు చేయడానికి వాళ్ళని ఏదైతే వాళ్ళ డిమాండ్ ఉందో అది రాసిమన్నాం. దాన్ని తప్పకుండా చేయడానికి మేము అధికారులతో మాట్లాడి తప్పకుండా పరిష్కరిస్తాం. అంటే వేలంపాట రద్దు అన్నది ఏంటంటే వాళ్ళు ఒక వైఆర్ మీడియా అంటే వాళ్ళు ఏమంటారంటే అందరికీ అంటే ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నామో కాంట్రాక్ట్కి ఇవ్వడం వలన వేరే వాళ్ళు ఎవరైనా వేసుకునేటట్టయితే అది వాళ్ళు ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళను కూడా అంగీకరించేటట్టు మీరు ఏమైనా టెండర్స్ కండిషన్స్ మార్చేటట్టు ఇవి మరి మా పై ఉన్నటువంటి ఆఫీసర్స్ మాత్రం నేను చెప్తాను. వాళ్ళు అడిగింది కూడా సమంజసం. ఎందుకంటే ఎవరైనా సొంతగా ఉండే వాళ్ళు వేసుకున్నారనుకోండి వాళ్ళకి కొంతవరకు అంటే ప్రత్యేకంగా అంటే కొంత వెసులుబాటు ఉంటుంది కదా అన్నది వాళ్ళ డిమాండ్. అంటే దాన్ని మనం ఎందుకంటే ఉచితంగా ఇప్పుడు వీరు ఇస్తారు ఒక ఆదేశం, రేపు పొద్దున్న మీరు ఇస్తానంటారు. అందుకని దానికి ఒక అంటే అందరికీ అందుబాటులో ఉండే విధానాన్ని అయితే రూపకల్పన చేయగలం. మీకు అంటే ఇక్కడ దేవస్థానానికి లాస్ రాకూడదు, అలాగని వాళ్ళ డిమాండ్ ఏదైతే లాస్ వస్తుంది కదా దేవస్థానానికి కదా వాళ్ళ డిమాండ్ ఏదైతే ఇప్పుడు పరిస్థితి ఎక్కువగా భక్తులు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం వస్తుందన్నది వాళ్ళ యొక్క సామాన్య భక్తులకు అందుబాటులో ఉండాలి అన్నది వాళ్ళ మెయిన్ డిమాండ్. దాన్ని చెప్పింటారా దాన్ని పరిశీలనలోకి తీసుకుంటారు. గతంలో అలా పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు వస్తుంది. మాకు ఉండేటువంటి ఇబ్బంది అంటే ఒక నెలకి పెట్టేటప్పుడు ఈ నెల అయితే ఎంత అవుతుందో నెక్స్ట్ కూడా అంత వస్తేనే ఇస్తారు. ఇవన్నీ చాలా ఇబ్బందులు, అవన్నీ ట్రబుల్స్ కూడా చాలామంది ఫేస్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే నిర్ణయం ఏంటంటే మనం ఇప్పుడు వాళ్ళ యొక్క డిమాండ్ ఉంది. వాళ్ళ డిమాండ్ ఏంటి భక్తులందరికీ అంటే ఎవరైతే ఈ వివాహాలు అంటే పేదవాళ్ళు చేసుకుంటారో వాళ్ళకి వీలైనంత వరకు న్యాయం చేయగలరు. అయితే దానిని పరిశీలనలో ఏం చెప్పారంటే ఇప్పుడు మన ద్వారకా తిరుమలలో జరుగుతుంది, పక్కన అన్నవరంలో జరుగుతుంది. వీటిని ఒక్కసారి పరిశీలన తీసుకెళ్ళి ఇప్పుడు అన్నవరంలో ఉందనుకోండి, అన్నవరంలో ఉచిత కళ్యాణ మండపాలు ఉన్నాయి. అంటే ఒక డోనరు అక్కడ ఉచితంగా కళ్యాణ మండపాలు కట్టించారు. కాబట్టి అక్కడ ఉచితంగా అది ఇస్తారు. అట్లా అంటే ఇక్కడ ఏదైనా పెడదాం అన్నది ఒకసారి ఆలోచన. మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా కాంట్రాక్టులు రద్దు చేయమని మేము అడిగి డిమాండ్తో మేము కూర్చోవడం జరిగింది. మరి వారు కాంట్రాక్టులు రద్దు చేసిన పక్షంలో మేము పూర్తిగా మండపాలు ఉచితంగా ఇస్తామని కూడా మేము ధార్మిక వీటి నుంచి చెప్పాము. వాటిని వాళ్ళు ఏం చేశారు అని అంటే మేమే ఒక 10 మండపాల వరకు ఫ్రీగా మేము ఏర్పాటు చేస్తాం ఫ్రీ పెళ్ళిళ్ళకి. మిగతావి మేము ఏవో కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ కాంట్రాక్టుదారుడికి దగ్గర ఇష్టం లేకపోతే ఎవరైనా వేసుకోవచ్చు, సొంతంగా మండపాలు పట్టుకోవచ్చు. వాటికైతే వాడి దగ్గరే వేసుకోవాలి, తనతోనే మాట్లాడాలి అనేటువంటి ఇది లేదు అని చెప్పడం జరిగింది. మరి మేము కూడా సరే అయితే కాంట్రాక్టుదారుడు ఇప్పుడు పీడించుకు తింటున్నాడు కనుక అప్పుడు భక్తుడిని పీడించుకు తినలేడు. వాడికి ఇష్టం లేకపోతే వాడి మండపం వాడు తెచ్చి వేసుకోవాలి. అప్పుడు మీరు వెళ్తారా? మేము వెళ్తాం, అడుగుతాం. మాకున్నటువంటి ఒప్పందం కాగితం మీద మేము రాసి దాని మీద ఎక్నాలజ్మెంట్ తీసుకుంటూ రేపు పేపర్కి ఇస్తాము. ఎక్నాలజ్మెంట్ రాసినటువంటిది రేపు 10 గంటలకు రిలీజ్ చేస్తాం.